అందరికీ నమస్తే. చిన్న రాష్ట్రాలపైన అంబేద్కర్ ఆలోచనలు అనే పుస్తకంలో అంబేద్కర్ గారు చిన్న చిన్న రాష్ట్రాల గురించి ఆయన ఆలోచనలను వ్యక్తం చేసిండు. సో అది ఇంగ్లీష్లో కూడా ఉంది ఆ పుస్తకము. అంబేద్కర్ ఐడియాస్ ఆన్ స్మాలర్ స్టేట్స్ అని. అంటే తెలంగాణ లాంటి చిన్న చిన్న రాష్ట్రాలు బైఫర్కేషన్ కావాలి అని అంటే ఏ రకంగా చేస్తే చిన్న చిన్న రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి అని చెప్పేసి అని ఆయన పుస్తకం రాసిండు. దానిలో చిన్న చిన్న రాష్ట్రాలతో పాటు అంటే చిన్న చిన్న రాష్ట్రాలు అంటే తెలంగాణ కూడా వస్తుంది దానిలో. సో దానిలో ఏమన్నాడంటే, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత దేశ పునర్నిర్మాణం కోసం, సామాజిక న్యాయం కోసం, రాజకీయ ప్రక్రియలో బడుగు బలహీన వర్గాలకు న్యాయమైన వాటా కోసం రచించిన వ్యూహాలపై, నిర్దేశించిన విధానాలపై చెరగని ముద్ర వేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో ఆయన గురించి ఈ ఐడియాస్ రాసిండు కాబట్టి ఆయన కోసం థ్యాంక్ యూ చెప్పుకుంటా ఈ లైన్స్ అనమాట. సో 70 ఏళ్ల క్రితం ఆయన చేసిన విశ్లేషణలను, వెలుబుచ్చిన అభిప్రాయాలను నాటి పాలకులు అర్థం చేసుకొని ఉంటే, ఆయన సూచించిన పద్ధతిలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగి ఉంటే ఈరోజు మనం ఎదుర్కొంటున్న సమస్యలు బహుశా ఉండేవి కావు. సమస్యలు పరిష్కరించాలంటే మళ్ళీ ఒకసారి అంబేద్కర్ గారు చెప్పిన విషయాలను గుర్తు చేసుకోవడం అవసరం. దీని కొరకు చరిత్ర పుటలలోకి ఒకసారి తొంగి చూడాలి. సో చిన్న రాష్ట్రాల మీద ఆయన చేసిన ప్రసంగంలో 2 ప్రధాన పార్శ్వాలు ఉంటాయి. ఒకటి, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణపై అంబేద్కర్ అభిప్రాయాలు. 2, నడుస్తున్న చరిత్ర, ఎదుర్కొంటున్న సమస్యలు. ఈ రెండింటిని సమన్వయపరుస్తూ విశ్లేషించినప్పుడే ఈ ఉపన్యాసం సమగ్రంగా ఉంటుంది. ఈనాటి సమస్యల గురించి చర్చించినప్పుడు అర్ధ శతాబ్దికి పైగా నలుగుతున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సమస్య ప్రస్తావన అనివార్యం అవుతుంది. ప్రత్యేక రాష్ట్ర నినాదం దోపిడీకి, వివక్షకి పాల్పడుతున్న వ్యవస్థకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఉద్యమమే కానీ ఇతర ప్రాంతాల సామాన్య ప్రజానికానికి వ్యతిరేకం కాదు. నిజానికి తెలంగాణ ప్రాంతం ఉమ్మడి రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సమస్యలకు ఇతర ప్రాంత ప్రజలు కారణం కాదు. అసలు అక్కడి ప్రజలకు ఇక్కడ సమస్యలు తెలియవు కూడా. ఈ పరిస్థితికి ప్రధాన కారణాలు ఈ రాష్ట్రంలోని పాలక వర్గాలు, వాటిని ప్రభావితం చేస్తున్న సంపన్న వర్గాలు, వారికి ఒత్తాసు పలుకుతున్న ప్రసార మాధ్యమాలు అని మనవి చేస్తున్నాను. భారతదేశ రాష్ట్రాల స్వరూపం గురించి అంబేద్కర్కు చాలా స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. వీటిలో అన్నిటికంటే ప్రధానమైనది భాషా ప్రాతిపదికన మీద రాష్ట్రాలను స్థాపించడం శ్రేయస్కరం కాదు. అయినా భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనివార్యం. పైకి చూస్తే ఈ రెండింటికి మధ్య వైరుధ్యం ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ లోతుగా విశ్లేషిస్తే అది వైరుధ్యం కాదని తెలుస్తుంది. శ్రేయస్కరం కానీ ఇటువంటి విభజన అనివార్యమైనప్పుడు కొన్ని కట్టుదిట్టలు, జాగ్రత్తలు పాటించవలసి ఉంటుందని నొక్కి ఒక్కాడించారు అంబేద్కర్. కేవలం భాష ప్రాతిపదికనపైనే రాష్ట్రాల నిర్మాణం జరగడం శ్రేయస్కరం కాదని అంటూ అంబేద్కర్ తన వాదనను ఈ విధంగా వివరించాడు. ప్రతి భాషకి దేశంలో ఒకే రాష్ట్రం ఉంటే ఆ రాష్ట్రంలో ఉండే ప్రజానికానికి వారి భాష పట్ల, సంస్కృతి పట్ల, ప్రాంతం పట్ల అభిమానం పెరిగి చివరికి అది ఒక దురభిమానంగా మారే ప్రమాదం ఉంటుంది. ఈ దురభిమానం వేరొక ప్రత్యేక జాతికి చెందిన వారన్న భావనను కల్పించే అవకాశం ఉంటుంది. వారొక ప్రత్యేక జాతిగా గుర్తించబడాలన్న కోరిక చివరికి దేశ విచ్ఛిన్నతికి దారితీస్తుంది. కనుకనే కేవలం భాష ప్రాతిపదికన మీద రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ వాంఛనీయం కాదు. అయినా భాష ఒక ప్రాతిపదిక కావడం అనివార్యం. దానికి కారణం, ఒక రాష్ట్రంలో ఒకటి కంటే ఎక్కువ భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నప్పుడు కొందరు అధిక సంఖ్యలో ఉండవచ్చు, మరికొందరు అల్ప సంఖ్యలో ఉండవచ్చు. ఒకే రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఒక వర్గం, అల్ప సంఖ్యలో మరికొన్ని వర్గాలు ఉన్నప్పుడు అధిక భాష సంఖ్యాకులు పెత్తందారితనం అల్పసంఖ్యాకుల మీద అణచివేతకు గురి చేస్తుంది. ఈ పరిస్థితులు వారిద్దరి మధ్య స్పర్ధలకు, ఘర్షణలకు దారితీస్తాయి. భారతదేశంలో ఒక భాష మాట్లాడే వారికి ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలు ఉండాలి. ఈ నేపథ్యంలో పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు అనే భావనను అంబేద్కర్ స్పష్టంగా విపులించాడు. ఒక భాషకు ఒకే రాష్ట్రం అనే ప్రతిపాదన ఎంత ప్రమాదకరమో వివరించాడు. ఒకవేళ హిందీ మాట్లాడే వారందరికీ ఒకే రాష్ట్రం ఉంటే ఉత్తర భారతదేశంలో ఉండే రాష్ట్రాలకు, అక్కడి ప్రజానికానికి దేశ రాజకీయ, ఆర్థిక వ్యవస్థలపై ఆధిపత్యం ఏర్పడుతుంది. దక్షిణ భారతదేశంలో అనేక భాషలు మాట్లాడేవారు ఉన్నారు కనుక అక్కడ అనేక చిన్న రాష్ట్రాలు ఏర్పడతాయి. ఈ చిన్న రాష్ట్రాలపై పెద్ద రాష్ట్రాల ఆధిపత్యం, అణచివేత ఉంటుంది. దీనివలన ఉత్తర దక్షిణ ప్రాంతాల మధ్య ఘర్షణలు తలెత్తి
దేశ సమగ్రతకే భంగం కలుగుతుంది. కనుకనే అతిపెద్ద రాష్ట్రాలు లేదా అతి చిన్న రాష్ట్రాలు ఉండడం శ్రేయస్కరం కాదని అంబేద్కర్ స్పష్టం చేశాడు. ఈ కారణంగానే ఉత్తరప్రదేశ్ను 3 రాష్ట్రాలుగా, బీహార్ను 2 రాష్ట్రాలుగా, మధ్యప్రదేశ్ను 2 రాష్ట్రాలుగా చేయాలని సూచించాడు. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉండాలని అభిప్రాయపడ్డాడు. వీటన్నిటికీ ప్రాతిపదిక ఒక రాష్ట్రానికి ఒకే భాష, కానీ ఒక భాషకు ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలు. భారతదేశపు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కొరకు అంబేద్కర్ సూచించిన ప్రాతిపదికలలో ఇది అత్యంత మౌలికమైనది, అంటే ముఖ్యమైనది. ఒక భాషకు ఒకే రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం సబబే. అదేవిధంగా ఒక రాష్ట్రాన్ని ఒకే భాషకు పరిమితం చేయడం కానీ సాధ్యం కాదు. ఈ ప్రాతిపదిక ఫజల్ అలీ కమిషన్ చేసిన సిఫార్సులో ఒకే భాష మాట్లాడే రాష్ట్రాలు, రెండు భాషలు మాట్లాడే రాష్ట్రాలు, అనేక భాషలు మాట్లాడే రాష్ట్రాలు ఉన్నాయి. ఉదాహరణకు ఒకే భాష మాట్లాడే వాటిలో అనేక హిందీ రాష్ట్రాలు, 2 భాషలు మాట్లాడే వాటిలో ఆనాటి పంజాబ్, బొంబాయి రాష్ట్రాలు, అనేక భాషలు మాట్లాడే వాటిలో ఈశాన్య భారత ప్రాంతాలు వస్తాయి. అదేవిధంగా ఒక భాషకు ఒకటి కన్నా ఎక్కువ రాష్ట్రాలను సూచించినప్పుడు హిందీ మాట్లాడే వారికే కాక తెలుగు మాట్లాడే వారికి 2 రాష్ట్రాలు, ఆంధ్ర, తెలంగాణ, మరాఠీ మాట్లాడే వారికి 2 రాష్ట్రాలు, బొంబాయి, విదర్భ ఉండాలని సిఫార్సు చేసింది ఫజల్ అలీ కమిషన్. కానీ కమిషన్ చేసిన సిఫార్సులు ఒకటైతే కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది మరొకటి. చివరికి నాటి భారత ప్రభుత్వం అంబేద్కర్ సూచనలను పాటించలేదు. ఫజల్ అలీ కమిషన్ సిఫార్సులను అమలు చేయలేదు. అందుకే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన సమస్యలు దేశంలో అనేక ప్రాంతాల్లో ఇంకా తలెత్తుతూనే ఉన్నాయి. తరువాత భారతదేశంలో ఈనాడు 28 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఈ 28 రాష్ట్రాల్లో అన్నిటికంటే చిన్న రాష్ట్రం సిక్కిం. 2001 జనాభా లెక్కల ప్రకారం సిక్కిం జనాభా 4.5 లక్షలు, అంటే హైదరాబాద్ నగర జనాభాలో 10వ వంతు. అది రాష్ట్రమే. సిక్కిం కూడా రాష్ట్రమైంది. సిక్కింతో పోల్చినప్పుడు దేశంలో ఉన్న మిగతా 27 రాష్ట్రాలు పెద్దవే. అదేవిధంగా ఇంకోవైపు నుంచి మొదలు పెడితే ఉత్తరప్రదేశ్ అన్నిటికంటే పెద్ద రాష్ట్రం. ఆ రాష్ట్ర జనాభా 16 కోట్లు. ఇది ప్రపంచంలోని అనేక దేశాల కంటే పెద్దది. ఈ విధంగా ఉత్తరప్రదేశ్తో పోల్చినప్పుడు మిగతా 27 రాష్ట్రాలు చిన్నవి. అయితే ఈ 2 వైపరీత్యాలను పెట్టి ఎక్కడ మొదలు పెడితే వాస్తవ పరిస్థితి అర్థమవుతుంది. ఇక్కడే అంబేద్కర్ సూచించిన తులనాత్మక పద్ధతి శాస్త్రీయంగా ఉంటుంది. తెలంగాణను కేంద్ర బిందువుగా చేసుకొని విశ్లేషించినప్పుడు తెలిసే వాస్తవాలు ఆసక్తికరంగా ఉంటాయి. దేశంలో ఇప్పుడున్న 28 రాష్ట్రాలలో 16 రాష్ట్రాలు తెలంగాణ కంటే చిన్నవి. ఈశాన్య ప్రాంతంలో ఉన్న అస్సాం, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింతో పాటు జమ్మూ కాశ్మీర్, హర్యానా, గోవా, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తెలంగాణ కంటే చిన్నవి. ఈ 16 రాష్ట్రాలు భౌగోళిక విస్తీర్ణం, జనాభా ప్రాతిపదికన దృష్ట్యా తెలంగాణ కంటే చిన్నవి. ఇవి కాక భౌగోళిక విస్తీర్ణం పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాలు కూడా తెలంగాణ కంటే చిన్నవి. కనుక తెలంగాణను ఒక చిన్న రాష్ట్రం అనడం అర్ధరహితం, అవాస్తవ విరుద్ధం. నిజానికి అంబేద్కర్ సూచించిన శాస్త్రీయ ప్రాతిపదికలు తెలంగాణ రాష్ట్రానికి సరిగ్గా వర్తిస్తాయి. కాబట్టి తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలుగా ఉండొచ్చు అని సూచించారు. ప్రకృతి వనరులు అందులో తెలంగాణను చిన్న రాష్ట్రంగా ఎందుకు అనొద్దు అనేసి కొన్ని పాయింట్స్ చెప్పిండు. అందులో ఫస్ట్ పాయింట్ ప్రకృతి వనరులు, మానవ వసతులు అనే అంశం మీద. ఇది ఫస్ట్ పాయింట్. ముందుగా ప్రకృతి ప్రసాదించిన వనరులు సంగతి చూద్దాం. ఈ విషయంలో దేశంలోని అనేక రాష్ట్రాల కంటే తెలంగాణ చాలా సంపన్నమైన ప్రాంతం. దక్షిణ భారతదేశంలోని 2 అతిపెద్ద జీవ నదులైన కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల మధ్య ఉన్నది తెలంగాణ. కృష్ణా నదికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరివాహక ప్రాంతంలో 68% తెలంగాణలోనే ఉన్నది. ఈ పరివాహక ప్రాంతంలో సేద్యానికి యోగ్యంగా ఉన్న భూమిలో 70% తెలంగాణలోనే ఉన్నది. అదేవిధంగా గోదావరి రాష్ట్రంలో ఉన్న పరివాహక ప్రాంతంలో 79% తెలంగాణలో ఉన్నది. కృష్ణానది 70% తెలంగాణలోనే ఉన్నది. గోదావరి కూడా 80% తెలంగాణలోనే ఉన్నది. ఈ పరివాహక ప్రాంతంలో సేద్యానికి యోగ్యమైన భూమిలో 70% ఈ ప్రాంతంలోనే ఉన్నది. సో ఈ 2 నదులు 70%, మన కృష్ణానది 70% తెలంగాణలో ఉన్నది, గోదావరి కూడా 80% తెలంగాణలోనే ఉన్నది.
సో ఈ భౌగోళిక వాస్తవం దృష్ట్యా కృష్ణా గోదావరి నదీ జలాల్లో ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన నీటిలో తెలంగాణకు ఎంత వాటా రావాలి అంటే ఎక్కువ 70% కృష్ణానది తెలంగాణలో ఉన్నప్పుడు 80% గోదావరి తెలంగాణలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కేటాయించిన నీటిలో తెలంగాణకి ఎంత వాటా రావాలి, ఇంత పర్సంటేజ్ ఉంది కాబట్టి ఎంత వాటా రావాలి. ఒకవేళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉంటే ఎంత వాటా వచ్చి ఉండేది. కృష్ణానది పరివాహక రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ల మధ్య ఏ ప్రాతిపదికన ఈ నీటిని పంచినారో తెలంగాణ కూడా అదే ప్రాతిపదికన ఆ నీటిలో వాటా లభించి ఉండేది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం కృష్ణానది జలాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 811 టీఎంసీ నీరు కేటాయించబడింది. అయితే ఇందులో తెలంగాణ ప్రాంతానికి ఎంత నీరు లభిస్తున్నది? కృష్ణా పరివాహక ప్రాంతాన్ని ఆధారంగా తీసుకున్న అందులో సేద్యానికి యోగ్యంగా ఉన్న భూమి విస్తీర్ణాన్ని పరిగణలోకి తీసుకున్న 811 టీఎంసీలలో దాదాపు 70% నీరు తెలంగాణకే చెందాలి. ఎందుకంటే నదీ పరివాహక ప్రాంతం తెలంగాణకి 70% ఉంది, 80% ఉంది కాబట్టి. ఇక వర్షపాతం, భూగర్భ జలాల స్థాయి, వెనుకబాటుతనం మొదలగు వాటిని ఆధారంగా తీసుకుంటే మరింత ఎక్కువ నీరు తెలంగాణకే రావాలి. అయితే ఈ 811 టీఎంసీలలో తెలంగాణ ప్రాంతంలో వినియోగించిన నీరు ఏనాడు 100 టీఎంసీలు దాటలేదు. ఇక గోదావరి విషయానికి వస్తే ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఆంధ్రప్రదేశ్కు 1480 టీఎంసీల నీరు కేటాయించబడమైనది. అందులో రాష్ట్రంలో ఇంతవరకు వాడుకలో వచ్చింది సగం మాత్రమే. ఇందులో అధిక భాగం కాటన్ బ్యారేజ్ ద్వారా కోస్తా ఆంధ్రాకు వాడబడుతున్నది. ఇంకా పూర్తి కానటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా అంటే అప్పుడు తెలంగాణకు దక్కిన నీరు చాలా తక్కువ. వినియోగంలోకి రాని నీరు ఇంకా 750 టీఎంసీలు ఉన్నప్పటికీ శ్రీరామ్ సాగర్ నుండి ధవళేశ్వరం దాకా గోదావరి నదిపై ఒక ఆనకట్ట కూడా లేదు. తెలంగాణ ప్రాంతంలో 4-5 చోట్ల ఆనకట్టలు కట్టి నీరు సరఫరా చేస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలంగా అవుతుంది. కానీ ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులను కాదని ఆంధ్ర ప్రాంతానికి మాత్రమే లాభం చేకూర్చే పోలవరం నిర్మాణానికి పూనుకున్నది. అంతేకాక గోదావరి నదిని కృష్ణాతో అనుసంధానం చేసి మిగిలిన నీటిని ఇదివరకే అభివృద్ధి చెందిన ఆంధ్ర ప్రాంతానికి మళ్లించే ప్రణాళికలు చేసింది. దీనివలన తెలంగాణ ప్రాంతానికి 100 టీఎంసీల నీటి కంటే ఎక్కువ నీరు మిగలకపోవచ్చు. 80% ఉన్న నదీ పరివాహక ప్రాంతంలో మనకు దొరికింది 811 టీఎంసీలలో మనకు దొరికింది 100 టీఎంసీల నీరు మాత్రమే. పరిస్థితులు ఇలా ఉన్నాయి కనుకనే తెలంగాణ ప్రజలు కృష్ణా నది, గోదావరి జలాల్లో తమ వాటా ఎంతో తేల్చమంటున్నారు. అంటే జరుగుతున్న పరిస్థితుల గురించి అన్నమాట ఇది. ఇతర ప్రాంతాలకు చెందవలసిన నీటి వాటాలో ఒక్క చుక్క కూడా వారు అడగడం లేదు. అంటే మనం తెలంగాణ వాళ్ళు అడగడం లేదు. ఈ ప్రాంతానికి న్యాయబద్ధంగా రావాల్సిన వాటాను మాత్రమే కేటాయించమంటున్నారు. దీని కొరకు దేశంలో ఇదివరకే ఆచరణలో ఉన్న ప్రాతిపదికనలను ఆధారంగా తీసుకోమంటున్నారు. నదీ పరివాహక ప్రాంతాల విస్తీర్ణం, సేద్యయోగ్యమైన భూమి, వర్షపాతం, భూగర్భ జలాల స్థాయి, వెనుకబాటుతనంతో పాటు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం విధించిన నియమ నిబంధనలను మొదలగు వాటికి అన్నిటినీ ఆధారంగా చేసుకొని పారదర్శకంగా నీళ్లు కేటాయింపు చేసి ప్రాజెక్టు నిర్మాణంలో ప్రాధాన్యత క్రమాలను నిర్ణయించాలని మాత్రమే తెలంగాణ ప్రజలు కోరుతున్నారు. కానీ ప్రభుత్వాలు కాదంటున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ పార్టీ ప్రతిపక్షంలో కూర్చున్నా, ఏ పార్టీలు ప్రతిపక్షాలకు పాలక పక్షాలకు మిత్రపక్షాలకు ఏ పార్టీలు పాలక పక్షాలకు మిత్రపక్షాలుగా వ్యవహరించినా, ఏ ప్రాంత వ్యక్తి ముఖ్యమంత్రి అయినా ఇదే కథ నడుస్తున్నది. కనుకనే ఉమ్మడి రాష్ట్రంలో నదీ జలాలలో న్యాయబద్ధమైన వాటర్ లభ్యం కానప్పుడు, ప్రత్యేక రాష్ట్రంలో అది సాధ్యమైనప్పుడు ఈ ప్రాంత ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరడంలో తప్పేమున్నది? కృష్ణా గోదావరి నదీ జలాల్లో తెలంగాణ ప్రాంతానికి న్యాయబద్ధంగా రావాల్సిన వాటా వస్తే 1 కోటి ఎకరాల సస్యశ్యామలం అవుతాయి. ప్రతి గ్రామానికి త్రాగునీరు అందుతుంది. ఈ విషయాన్ని ఇంత వివరంగా ఎందుకు చెప్పవలసి వస్తుందంటే ఈనాటి చర్చ అంతా ప్రధానంగా నదీ జలాలపైనే కేంద్రీకృతమై ఉన్నది. ఇది చివరికి రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే దశకు చేరుతుంది. దెన్ ఆఫ్టర్ నీటితో పాటు దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద బొగ్గు గని కేవలం తెలంగాణలోనే ఉన్నది. అటవీ సంపదలో 47% పైగా తెలంగాణ ప్రాంతంలోనే లభ్యమవుతుంది. అటవీ అంటే ఫారెస్ట్ ల్యాండ్ కూడా 47% తెలంగాణలోనే ఉన్నది.
సున్నపు రాయి, గ్రానైట్ వంటి ఖనిజ సంపద ఇక్కడే విస్తారంగా ఉంది. ఈ ప్రాంతానికి ప్రకృతి ప్రసాదించిన ఈ అపారమైన సంపదలు ఈ ప్రాంత అభివృద్ధి కొరకు వినియోగిస్తే దేశంలో అభివృద్ధి చెందిన ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ చాలా బాగుంటుంది. సెకండ్ వన్, రెండో పాయింట్ చెప్పిండు, మానవ వసతులు. మరొక అంశం, మానవ ప్రయత్నంలో కల్పించిన వసతులు. మరొక అంశం, మానవ ప్రయత్నంతో కల్పించిన వసతులు. చెరువులు, కుంటలు, రవాణా సౌకర్యాలు, విద్యా సంస్థలు, ఆరోగ్య సంస్థలు, పరిశ్రమలు మొదలైనవి వీటి కిందికి వస్తాయి. మొదట తెలంగాణలో చెరువులు, కుంటల పరిస్థితి ఏమిటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటికే ఈ ప్రాంతంలో ఒక పటిష్టమైన నీటి పారుదల వ్యవస్థ ఉండేది. దాన్ని గొలుసు చెరువుల వ్యవస్థ అంటారు. ఈ వ్యవస్థ కింద 1956 నాటికే 12.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. ఈ గణాంకాలు ప్రభుత్వమే ప్రచురించిన వాస్తవాలు. గత 50 ఏళ్ల సమైక్యాంధ్రలో చిన్న నీటిపారుదలపై ప్రభుత్వాలు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. దాని ఫలితంగా చెరువుల కింద సాగే భూమి విస్తీర్ణం పెరగాలి కదా, కనీసం స్థిరంగానైనా ఉండాలి కదా. కానీ అది 2.5 లక్షల ఎకరాలకు పడిపోయింది. ఎందుకు? తెగిపోయిన చెరువులను, కుంటలను మరమ్మతు చేయలేదు, పేరుకుపోయిన ఇసుక మేటలను తీయలేదు, ఉపయోగంలో ఉన్న అనేక చెరువులను ఉద్దేశపూర్వకంగా శిథిలం చేశారు, పట్టణీకరణ పేరుతో చెరువులను మట్టితో నింపి ఇళ్ల స్థలాలుగా మార్చినారు. ఇది అప్పటి నుంచి, ఇది 1970s నుంచే ఈ గొలుసు చెరువులు ఇట్లా నాశనమైనాయని చెప్పి చెప్తున్నారు. మూడో పాయింట్, రవాణా సౌకర్యాలకు వస్తే, ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఉన్న రైల్వే లైన్లలో దాదాపు అన్ని నిజాం రాజు వేయించినవే. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతంలో వేసిన రైల్వే లైన్లు రెండే. ఒకటి బీబీనగర్ నుండి నడికుడి వరకు. దీనివలన తెలంగాణ ప్రాంతాన్ని ఒరిగింది ఏమీ లేదు. నడికుడి అంటే ట్రైన్ పాసెస్ ఫ్రమ్ గుంటూరు టు మాచర్ల ఫ్రమ్ నడుకుడి. అది అర్థం కూడా లేదు. దీనివలన తెలంగాణ ప్రాంతానికి ఒరిగింది ఏమీ లేదు. రాష్ట్ర రాజధాని నుండి కోస్తా ఆంధ్రకు పోయి వచ్చే ఆంధ్ర ప్రయాణికులకు మాత్రమే ఇది అదనపు సౌకర్యం. రెండవది, పెద్దపల్లి నుంచి కరీంనగర్ వరకు వేసిన కొత్త రైలు. ఇది నిజానికి ఒక జోక్గా మిగిలిపోయింది. పెద్దపల్లి నుంచి కరీంనగర్ వరకు ఒక రైలు వేసిందంట, అది పూర్తిగా జోక్ అంట. అంటే ఆ రైల్వే లైన్ ఎందుకు వేసిందో కూడా వాళ్ళకు కూడా తెలియదంట. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఈ 2 రైల్వే లైన్లు మాత్రమే వీళ్ళు వేసిండ్రు. ఒకటి ఆంధ్రాకు వెళ్ళడానికి సౌకర్యంగా ఉంటుంది నీకు, అది బీబీనగర్ నుంచి ఇటు బీబీనగర్ అంటే ఇంకా ఆంధ్రాకు సంబంధించిన రైల్వే లైన్ అది. రెండోది ఎందుకు వేసిండ్రో కూడా తెలియదు. సో నిజాము ఉన్నప్పుడు అన్ని రైల్వే లైన్లు బ్రిటిష్ వాళ్ళ ఆధ్వర్యంలో నిజామే కట్టించిండు అన్ని. తర్వాత రెండు వచ్చినాయి అంటున్నారు రైల్వే లైన్లు. అవి దేనికి అవసరపడ్డాయి ఇప్పుడు మీకే చెప్పినాయి కదా. తర్వాత ఫోర్త్ పాయింట్, పరిశ్రమల సంగతి చూద్దాం. పరిశ్రమలు, ఇప్పుడు ఇండస్ట్రీస్. వరంగల్లో నిజాం నవాబు స్థాపించిన అజాంజాహి మిల్లు ఆ కాలంలో ఆసియాలోనే అతిపెద్ద బట్టల మిల్లు. అది ఉమ్మడి రాష్ట్రంలో మూతపడిపోయింది. సో యంత్ర సామాగ్రిని తక్కువగా అమ్మేసినారు. ఇక స్థలాన్ని ఆంధ్ర ప్రాంత పెట్టుబడిదారుల హస్తగతం చేసే కుట్రలు జరుగుతున్నాయి. అంటే అప్పుడు జరిగినాయి ఆల్రెడీ, ఇది పూర్వ విషయం కాబట్టి చెప్తున్నా. ఆ నిజాం పెట్టిన అజాంజాహి మిల్లును అమ్మేసి దాన్ని పాటలను తక్కువ రేటుకి అమ్మేసి ఆ ప్లేస్ని ఆంధ్ర పెట్టుబడిదారులకు ఇచ్చేసారు. అదేవిధంగా బోధన్లో నిజాం ఏర్పాటు చేసిన చక్కెర కర్మాగారం ఆనాడు ఆసియా ఖండంలోని అతిపెద్ద చక్కెర ఫ్యాక్టరీ. సో లాభాలలో నడుస్తున్న ఆ పరిశ్రమ ఎన్టీ రామారావు వివక్ష పూరిత విధానాల వల్ల నష్టాల పాలైంది. నష్టాలను సాకుగా చూపి దానిని కోస్తా ఆంధ్ర పెట్టుబడిదారులకు కారు చౌకగా అమ్మేశాడు చంద్రబాబు నాయుడు. ఇది జరిగింది. మన రెండోదైన బోధన్ చక్కెర కర్మాగారం గురించి దానిని నష్టాలలో చూపించి దాని తర్వాత దాన్ని అమ్మేసే ప్రయత్నం చేసిండు చంద్రబాబు నాయుడు. ఈ విధంగా హైదరాబాద్ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్కు వారసత్వంలో లభించి తరువాత మూసివేయబడిన పరిశ్రమలు అనేకం ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి సిర్పూర్లోని సిల్క్ మిల్లు, అంతర్గాంలోని జౌలీ మిల్లు, హైదరాబాద్లో రిపబ్లిక్ ఫోర్డ్, డిబిఆర్ మిల్స్, ఆల్విన్
ఆల్విన్ ఉంది కదా, ఇక్కడ ఆల్విన్ ఉంటుంది, పటంచెరు ఆల్విన్, గ్లాస్ ఫ్యాక్టరీ, ఇటువంటివి ఇంకా ఎన్నో. హైదరాబాద్ 5th పాయింట్, ఇవి ఇండస్ట్రీస్ ఎట్లా నాశనమైనవి వీళ్ళు వచ్చి ఆంధ్ర పాలకులు వచ్చిన తర్వాత. ఆంధ్ర పాలకులని మాత్రమే ఇక్కడ నోట్ చేస్తున్నాను, ఆంధ్ర ప్రజల గురించి మాత్రం ఏమనట్లేదు అని చెప్పి గుర్తుంచుకోవాలి. ఆంధ్ర ప్రజలు కూడా పాలకుల గురించి మాత్రమే. 5th పాయింట్, హైదరాబాద్ రాష్ట్రంలో ముఖ్యంగా 7వ నిజాం కాలంలో ప్రజారోగ్యం కొరకు ప్రభుత్వం కల్పించిన వసతులు అద్వితీయమైనవి. నిజాం రాజా కట్టించిన ఆ ఫండ్ అంతా ఇది మన బ్రిటిషర్స్ ఇచ్చింది అనుకోండి, ఇది వేరే విషయము. హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రసిద్ధ ప్రభుత్వ ఆసుపత్రులన్నీ ఉస్మానియా, గాంధీ, నీలోఫర్, క్యాన్సర్, మెటర్నిటీ, ఈఎన్టీ, చెస్ట్ డిసీజెస్, మెంటల్ డిసీజెస్, నిమ్స్ నిజాం కాలంలో స్థాపించినవే. సో ఇవన్నీ కూడా నిజాం కాలంలో స్థాపించినవే అండర్ బ్రిటిష్. ఈరోజు ఆంధ్ర ప్రాంత పెట్టుబడిదారులు స్థాపించుకున్న కార్పొరేట్ ఆసుపత్రుల అభివృద్ధి కొరకు తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రులు పాలకుల నిరాదరణకు గురై కనుమరుగయ్యే దశకు చేరుకున్నాయి. ఇదైతే వాస్తవమే కదా. ఇప్పుడు అన్ని కేర్ అని, ఆదని, ఇంకా అన్ని హాస్పిటల్స్ వచ్చేసి ఇవి ప్రభుత్వ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నిటినీ ఆదరణకు గురి కాకపోతే నిరాదరణకు గురై బిజినెస్ మొత్తం ఇక్కడ మళ్ళిస్తున్నారు. సో ఇక యునాని, ఆయుర్వేద, హోమియో ఆసుపత్రులకు సమైక్యాంధ్రలో పట్టిన దుస్థితి చెప్పవలసింది కాదు. ఈ విధంగా ప్రకృతి ప్రసాదించిన వనరులలో ఈ ప్రాంతానికి రావాల్సిన న్యాయమైన వాటా రాలేదు. తెలంగాణ ప్రజలు చెమట రక్తం మూడ్చి రాష్ట్రం ఏర్పడక ముందే కల్పించుకున్న వసతులు ఛిద్రమైపోయాయి. 6th పాయింట్, ఇక రాష్ట్ర ఖజానాకు తెలంగాణ ప్రాంతం సమకూర్చే ఆదాయాన్ని గురించి తెలుసుకుందాం. వివరాలు ప్రభుత్వం అధికారికంగా ప్రచురించిన డాక్యుమెంట్స్ నుండి సేకరించబడినవే. ఉమ్మడి రాష్ట్రానికి సమకూరే ఆదాయంలో తెలంగాణ నుండి వస్తున్నది 50% పైననే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్నులో అమ్మకపు పన్ను, ఎక్సైజ్ వసూళ్లు ప్రధానమైనవి. అమ్మకపు పన్ను విషయంలో తెలంగాణ ప్రాంతంలో జరిగే వసూళ్లు మొత్తం రాష్ట్రంలో చేసే వసూళ్లలో 70% వరకు ఉంటాయి. సో ఇదే 70% ఇన్కమ్ మొత్తం తెలంగాణ నుంచే వస్తుంది. అదేవిధంగా ఎక్సైజ్ వసూలులో 65% పైగా తెలంగాణ ప్రాంతం నుంచే వస్తుంది రాబడి. 2 పన్నుల ద్వారా వసూలయ్యే మొత్తం రాష్ట్రానికి వచ్చే మొత్తం ఆదాయంలో 45% వరకు ఉంటుంది. ఇవి కాక బొగ్గు గనులపైన వచ్చే సెస్ మొత్తం ఈ ప్రాంతం నుండే వస్తుంది. బొగ్గు గనుల నుంచి మొత్తం అంటే తెలుసు కదా, గోదావరి కానీ. ఇకపోతే రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా తెలంగాణలో ఎక్కువే వసూలవుతాయి. వీటికి తోడు కేంద్రం విధించే ఆదాయం పన్ను, ఎక్సైజ్ డ్యూటీ వల్ల లభించే పన్నులలో రాష్ట్రానికి కూడా వాటా ఉంటుంది. ఈ వాటాలను నిర్ణయించడానికి కేంద్ర ప్రభుత్వం 5 ఏళ్లకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని నియమిస్తుంది. ఈ సంఘం పాటించవలసిన సూత్రాలను దేశ పార్లమెంటు నిర్ణయిస్తుంది. కేంద్ర ప్రభుత్వం విధించే పన్నులలో రాష్ట్రాల వాటాలు నిర్ధారించేటప్పుడు ఆర్థిక సంఘం పాటించవలసిన సూత్రాలలో అతి ముఖ్యమైనవి రాష్ట్రాలు లేక రాష్ట్రాలలోని ప్రాంతాల వెనుకబాటుతనం. దీనిని బట్టే వాళ్ళు ఆదాయం సూచించాల్సి ఉంటుంది. వెనుకబడిన రాష్ట్రాలకు పెద్ద మొత్తాలను ఈ సంఘం కేటాయిస్తుంది. కనుక తెలంగాణ ప్రాంతపు వెనుకబాటుతనాన్ని చూసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కేటాయింపులో ఎక్కువ మొత్తాలను పొందుతుంది. కానీ ఆ నిధులు వేరే చోట ఖర్చు అవుతున్నాయి. మనకు ఇచ్చేది కేంద్రం కరెక్టే ఇచ్చినా ఆ నిధులు మాత్రం వాడుకునేది తెలుసుగా ఆంధ్ర ప్రాంతానికి వాడుకున్నారు ఎక్కువ మటుకు. ఆ ట్యాక్స్లను వచ్చేవేమో రిజిస్ట్రేషన్ ట్యాక్సెస్ కానీ ఇంకే ట్యాక్స్ అని వచ్చేసేమేమో మాత్రము తెలంగాణ నుంచి ఎక్కువ వస్తాయి, ఆంధ్ర నుంచి అది ఆంధ్రాకు ప్రాంతాలకు మళ్ళిస్తుండే. 7th పాయింట్, ఆదాయపు వివరాలు ఈ విధంగా ఉండగా ప్రాంతాల వారి ఖర్చుల వివరాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ప్రభుత్వం చేసే ఖర్చుకు ఆదాయం, వెనుకబాటుతనం, జనాభా ప్రాతిపదికలుగా ఉండాలి. రాష్ట్ర ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రం 10 సంవత్సరం చేసే ఖర్చులో కనీసం 50% తెలంగాణలో ఉండాలి. వెనుకబాటుతనాన్ని దృష్టిలో ఉంచుకుంటే 50% కంటే ఎక్కువే తెలంగాణకి చెందాలి. కేవలం జనాభాను మాత్రమే ఏకైక ప్రాతిపదికగా తీసుకున్నా కనీసం 42% తెలంగాణ కొరకు ఖర్చు పెట్టాలి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతం కొరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అంశాలపై చేస్తున్న ఖర్చు వివరాలను పరిశీలిద్దాం. సో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేసే రంగాలలో నీటిపారుదల రంగం చాలా ముఖ్యమైనది. గత 50 ఏళ్లలో భారీ నీటిపారుదల ప్రాజెక్టు కొరకు పెట్టిన ఖర్చు ప్రాంతాల వారీగా ఏ నిష్పత్తిలో ఉందో చూద్దాం. అది ప్రాంతాల వారీగా అభివృద్ధి చెంది
చెందిన ఆయకట్టల నిష్పత్తితో ఉంటుంది. ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రచురించే గణాంకాల ప్రకారం రాష్ట్రంలో భారీ నీటిపారుదల క్రింద సాగవుతున్న మొత్తం భూములలో కోస్తా జిల్లాలో 76%, రాయలసీమలో 9%, తెలంగాణలో 15% ఉంటుంది. అంటే ఏమిటి, ఈ 50 సంవత్సరాల కాలంలో ఏ ప్రాంతంలో ఎంత ఆయకట్టు అభివృద్ధి అయిందన్న ప్రాతిపదిక మీద తీసుకుంటే దాని కొరకు పెట్టిన ఖర్చులో తెలంగాణ ప్రాంతానికి కేవలం 15% మాత్రమే దక్కిందని స్పష్టమవుతుంది. విద్యారంగంలో ఖర్చు గురించి చూద్దాం. అంటే 8th పాయింట్. సో ప్రీవియస్ టాపిక్ మాట్లాడితే తెలంగాణలో ఉన్న ఆయకట్టు 70%, 70% ఉంటే తెలంగాణకు వాటా వచ్చింది 15% మాత్రమే. అది కంప్లీట్. సో 8th పాయింట్లో విద్యారంగం ఖర్చు గురించి చూద్దాం. విద్యారంగం గురించి, ఎడ్యుకేషన్ గురించి. ఈ రంగంలో పెట్టే ఖర్చులో సింహభాగం సిబ్బంది జీతభత్యాల కొరకే పోతుంది. అంటే ఎక్కువ భాగం అనుకోండి. ప్రాథమిక విద్యారంగంలో ప్రభుత్వం నుండి గ్రాంట్ పొందే ప్రైవేటు యాజమాన్యాలు నడిపే పాఠశాలల్లో పనిచేసే అధ్యాపకుల సంఖ్యలు పరిశీలిద్దాం. జనాభా ప్రాతిపదికన పైన ఈ అధ్యాపకులలో కనీసం 42% తెలంగాణలో ఉండాలి. కానీ అది ఏనాడు 30% దాటలేదు. అంటే ప్రాథమిక విద్యపై ప్రభుత్వం పెట్టే ఖర్చులో 30% మాత్రమే తెలంగాణకు దక్కుతుంది. ఇక ఉన్నత విద్యారంగానికి వస్తే పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. మచ్చుకు ప్రభుత్వం నుండి ఎయిడ్ పొందే డిగ్రీ కళాశాలల విషయాన్ని ప్రస్తావిస్తాను. ఈ రాష్ట్రంలో డిగ్రీ కళాశాలల స్థాయి విద్యావకాశాలు అధికంగా ప్రైవేటు రంగంలోకి కల్పించబడ్డాయి. అందులో చాలా కళాశాలలకు ప్రభుత్వం నుంచి గ్రాంట్ లభిస్తుంది. గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు ఎయిడెడ్ కళాశాలలకు విడుదల చేసిన గ్రాంట్ వివరాలు చూస్తే తెలంగాణ ప్రాంతానికి ఎంత ఘోరమైన అన్యాయం జరుగుతుందో అవగతమవుతుంది. గత ప్రభుత్వం అంటే జరిగిన కాలంలో తెలంగాణ 9 జిల్లాల్లో ఉన్న ప్రైవేటు డిగ్రీ కళాశాలలకు విడుదల చేసిన గ్రాంట్ మొత్తం ఒక గుంటూరు జిల్లాలోని కళాశాల గ్రాంట్ కంటే చాలా తక్కువ. మన దగ్గర ఎన్ని డిగ్రీ కళాశాలలు ఉన్నాయో దానికి ఎంత గ్రాంట్ అయితే గవర్నమెంట్ ఇచ్చిందో అంత గ్రాంట్ ఎన్ని డిగ్రీ కళాశాలలు ఉన్నాయి? 9 జిల్లాలలో ఉన్న తెలంగాణలో 9 జిల్లాలో ఉన్న ప్రైవేట్ డిగ్రీ కళాశాలలకు ఇచ్చిన గ్రాంటు ఖాళీ గుంటూరు జిల్లా కాలేజీకి ఇచ్చిన గ్రాంట్తోని సమానం అంట. అంటే ఇన్ని జిల్లాలకు ఉన్న గ్రాంట్ కంటే గుంటూరు జిల్లాకే ఎక్కువ గ్రాంట్ ఇచ్చిందని ఇదనమాట. ఈ వివరాలన్నీ కేవలం మచ్చతునకలు మాత్రమే. అది ఏ రంగంలో చూసినా పరిస్థితి ఇదే విధంగానే, కాకపోతే ఇంకా అధ్వానంగా ఉంటుంది. ఈ అనుభవాల నేపథ్యంలో తెలంగాణ ప్రజలు అడుగుతున్నది ఏమిటో అర్థం చేసుకోవాలి. సో ఇంతవరకు మాట్లాడిన విషయాలు చూస్తే తెలంగాణ అడిగింది ఏందో అర్థం చేసుకోవాలి. ఇతర ప్రాంతాల నుండి వచ్చే ఆదాయంలో వారికి వాటా కావాలని అడగడం లేదు. తెలంగాణ ప్రజలు వేరే వాళ్ళ వాటాలు అడగడం లేదు. వాళ్ళకు వచ్చే వాటానే అడగాలనుకున్నారు. ఈ ప్రాంతపు ఆదాయం వెనుకబడుతున్న జనాభా ప్రాతిపదికన ఈ ప్రాంతానికి కేటాయింపులు జరగాలని మాత్రమే తెలంగాణ ప్రజలు అడిగినరు. ఈ వాస్తవాలను రాష్ట్ర ప్రభుత్వం దశాబ్దాల తరబడి పట్టించుకోకపోవడం వలననే నేటి సంక్షేమం తలెత్తింది. సో అది 9th పాయింట్ ఏంటంటే ఇక ఈ ఉద్యోగ రంగానికి ప్రస్తుతం జీవో 610 కేంద్ర బిందువుగా పెద్ద చర్చ జరుగుతున్నది. 6 సూత్రాల పథకం రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘన వలన తెలంగాణ యువతకు దక్కకుండా పోయిన ఉద్యోగాల సంఖ్య ఎంత? అది 60,000, 80,000 లేక 2 లక్షల అన్నప్పుడు భేదాభిప్రాయాలున్నా అవి పెద్ద మొత్తంలోనే ఉంటాయన్నది వాస్తవం. శాఖల వారీగా, జిల్లాల వారీగా, జోన్ల వారీగా వివరాలను ఇప్పుడు చెప్పడం సాధ్యం కాదు. కనుక కొట్టొచ్చినట్టు కనబడే కొన్ని వివరాలను ప్రస్తావిస్తాను. ఉదాహరణకు రాష్ట్ర సచివాలయాన్ని తీసుకుందాం. అది రాష్ట్ర పాలనకు దిశానిర్దేశం చేసే బలమైన అధికార కేంద్రం. నేడు దాని సిబ్బందిలో దాదాపు 5,500 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. అందులో తెలంగాణ వారు 500 కంటే తక్కువే ఉంటారు. అంటే జరిగిన అన్యాయంలో బాగా అప్పట్లో ఉమ్మడి పాలనలో ఎంతమంది ఉద్యోగులు తెలంగాణ వారు ఉంటుండే అని చెప్పేసానంటే 5,500 మంది 500 మాత్రమే ఉద్యోగస్తులు ఉంటారు. మిగతా అంతా వాళ్ళే, అంటే 9% అన్నమాట. అందులో కూడా అధిక సంఖ్యాకులు అటెండర్లు, స్వీపర్లు, డ్రైవర్లు, లిఫ్ట్ ఆపరేటర్లు వంటి కింది స్థాయి ఉద్యోగులు మాత్రమే. అదేవిధంగా 134 రాష్ట్ర స్థాయి కార్యాలయాల్లో శాఖాధిపతుల్లో తెలంగాణ వారు 16% కూడా లేరు.
ఆ ఉన్న 500 మంది కూడానంట 5500 మంది ఉద్యోగస్తులలో 500 మంది కూడా వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కాదు, అటెండర్లు, స్వీపర్లు, డ్రైవర్లు మాత్రమే. ఈ పెద్ద పెద్ద కార్యాలయాలలో కూడా 100లో 16%, 16 మంది మాత్రమే పెద్ద పెద్ద అది కూడా మళ్ళీ తెలుసు కదా మీకు ఏ వర్గం వాళ్ళు ఉంటారో ఎందుకు కథ. ఇక 10th పాయింట్, అక్షరాస్యత పరిస్థితి ఎట్లా ఉందో చూద్దాం. ఈ దేశంలోని 28 రాష్ట్రాలు 7 కేంద్ర పాలిత ప్రాంతాలతో పోల్చినప్పుడు తెలంగాణ కింద నుండి 3వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లోని వెనుకబడిన ఇతర ప్రాంతాలతో పోల్చినా కూడా అక్షరాస్యతలో తెలంగాణ ప్రాంతం ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ కంటే కూడా వెనుకబడింది. ఉత్తరాంధ్ర, రాయలసీమ కూడా వెనుకబడిన ప్రాంతాలే. ఇవి కూడా వివక్షకు గురైన మాట కూడా కొంతవరకు వాస్తవమే. కానీ తెలంగాణ ప్రాంతం వివక్షతో పాటు దోపిడీకి కూడా గురయ్యింది. ఉత్తరాంధ్ర, రాయలసీమ కూడా వెనుకబడిన ప్రాంతాలే, కానీ ఇక్కడ వివక్షతో పాటు దోపిడీ కూడా గురైంది తెలంగాణ. దోపిడీ ఎందుకంటే ఇక్కడ వనరులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ సహజ వనరులు ఉన్నాయి కదా, అవన్నిటిని వాడుకుంది, అటు మళ్లించుకుంది, ఇన్కమ్ చేసుకొని మళ్లించుకుంది అటు ప్రాంతాలకు. కాబట్టి ప్రకృతి వనరుల మళ్లింపు, ఆర్థిక వనరుల మళ్లింపు, ఉద్యోగ అవకాశాల అపహరణ మొదలైన సమస్యలు ఈ ప్రాంతాలకు లేవు. ఈ రాయలసీమ ప్రాంతాలకు కానీ ఉత్తరాంధ్ర ప్రాంతాలకు కానీ లేవు. అక్కడ దోచుకోవడానికి ఏమీ లేదు, ఇక్కడ ఉంది కాబట్టి. అండ్ 11th పాయింట్ ఏంటంటే 11th పాయింట్ డిమాండ్ చేసిన అంశాలు ఏంటంటే ఇతర ప్రాంతాలకు చెందవలసిన నదీ జలాల్లో ఒక్క చుక్క కూడా మాకు అవసరం లేదు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఆదాయంలో ఒక్క పైసా కూడా మాకు అక్కర్లేదు. ఇతర ప్రాంతాల వారికి చెందే ఉద్యోగాలలో ఒక్కటి కూడా మేము తీసుకోము. మేము అడిగేదల్లా మా నీళ్లు మాకు ఇవ్వండి, మా ఆదాయాన్ని మా కొరకు ఖర్చు పెట్టండి, మా ఉద్యోగ అవకాశాన్ని మా నిరుద్యోగ యువతకు ఇవ్వండి. ఇది తెలంగాణ కావాల్సిన నినాదం ఇదొకటే అనమాట. మా నీళ్లు, మా ఉద్యోగాలు, మా నియామకాలు మాత్రమే మాకు ఇవ్వండి, మా వాటా మాకు ఇవ్వండి అని. అది జరగనప్పుడే బైఫర్కేషన్ కోసం పోరాటం చేసిన చరిత్ర అంతా మళ్ళీ అందరికీ తెలుసు. తెలంగాణ సమస్య కేవలం ఆర్థిక సంబంధమైన సమస్య మాత్రమే కాదు, దీనికి ఒక రాజకీయ స్పార్శ్యం కూడా ఉంది. రాష్ట్ర రాజకీయాలలో ఈ ప్రాంతపు నాయకత్వం అంచులకు నెట్టివేయబడింది. దానివలన విధాన నిర్ణయాధికార ప్రక్రియలో ఈ ప్రాంతపు నాయకులకు అర్థవంతమైన పాత్ర లేకుండా పోయింది. ఈ పరిస్థితిని సరైన దృక్కోణంలో అర్థం చేసుకోవాలంటే వ్యవస్థలో వైరుధ్యాల గురించి అంబేద్కర్ చేసిన సూత్రీకరణను తెలుసుకోవాలి. అదే అధిక సంఖ్యాకులు పెత్తందారితనం, అల్పసంఖ్యాకులు అణచివేత. అంబేద్కర్ సూచించిన సూత్రంలో ఈ మెయిన్ పాయింట్ ఏంటంటే అధిక సంఖ్యాకులు పెత్తందారులయ్యారు, అల్పసంఖ్యాకులు అణచివేతకు గురైన అల్పసంఖ్యాకులు మనం. ఎందుకంటే ఉద్యోగాలు తక్కువ వస్తున్నాయి, పోస్టింగ్లు తక్కువ వస్తున్నాయి, బతుకు జీవనంలో తక్కువ వస్తున్నాయి, నదీ జలాల్లో వాట తక్కువ వస్తుంది, ఉద్యోగాల నియామకాల వాట తక్కువ వస్తుంది, కాబట్టి మనం అణచివేతకు గురైనాం. అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విధాన నిర్ణయ వ్యవస్థలో తెలంగాణ ప్రతినిధులు అల్పసంఖ్యాకులు కనుకనే 50 సంవత్సరాలు గడిచిన అధిక సంఖ్యాకులని ఆంధ్ర ప్రతినిధులు తెలంగాణ నాయకత్వాన్ని ఎదగనివ్వలేదు. ఒకవేళ ఎదిగినా నిలదొక్కునియలేదు. శతాబ్దికి కాలం గడిచిన తెలంగాణ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రులైన వాళ్ళు ముగ్గురే: పివి నరసింహారావు, మరి చెన్నారెడ్డి, టిఎన్ జయ. ఈ ముగ్గురులో ఏ ఒక్కరు కూడా పూర్తి కాలం పదవిలో ఉండలేకపోయారు. ఈ ముగ్గురు కలిసి ముక్కలు చెక్కలుగా అప్పుడప్పుడు పదవిలో ఉన్న కాలానంతా కలిపినా అది 5.5 సంవత్సరాల కంటే ఎక్కువ లేదు. అది 50 సంవత్సరాలలో వాళ్ళే పాలించుకున్నారు, వాళ్ళే చేసుకున్నారు. ఒకవేళ బై మిస్టేక్లో అక్కడక్కడ ఎమర్జెన్సీ కోసం పెట్టాల్సి వచ్చినా పివి నరసింహారావుని పెట్టిండు, మరి చెన్నారెడ్డిని పెట్టిండ్రు, టిఎన్ జయని పెట్టారు. అది కూడా ఏదో కులం కుమ్ములాటలు, మతం కుమ్ములాటలు అని చెప్పేసి అని అది వీళ్ళ మీద రుద్దేసి వీళ్ళని పక్క జరిపే ప్రయత్నం చేసిండ్రు. సో వీళ్ళు ముగ్గురు పాలించిన కాలాన్ని చూసుకున్నా కూడా 50 సంవత్సరాలలో బైఫర్కేషన్ కాకముందు 5.5 సంవత్సరాలు మాత్రమే పరిపాలించారు ముగ్గురు కలిపి. పివి నరసింహారావు గారికి ఒక మేధావి అనే ప్రతిష్ట ఉంది. కావలసిన మెజారిటీ లేకపోయినా దేశ ప్రధానిగా నిరంతరాయంగా 5 ఏళ్ల పాటు కేంద్ర ప్రభుత్వాన్ని నడిపించగలిగాడు. కానీ అదే పివి రాష్ట్ర అసెంబ్లీలో పూర్తి మెజారిటీతో ఉన్న ముఖ్యమంత్రిగా 18 మాసాల కంటే ఎక్కువ కాలం కొనసాగలేకపోయాడు. కారణం, తెలంగాణ ఉద్యోగులకు ఇచ్చిన రక్షణను కొనసాగించడానికి ఆనాటి ముల్కీ నిబంధనలను రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తానని పివి అన్నంత మాత్రాన అధిక సంఖ్యలో ఉన్న ఆంధ్ర నాయకత్వం ఆయనని పదవీ భ్రష్టుని చేసింది. అర్థమైంది కదా.
అదేవిధంగా చిన్నారెడ్డి ఒక రాజకీయ ఉద్దండుడు, పరిపాలనాధ్యక్షుడు అనే గుర్తింపు ఉండేది. అతను కూడా 2 సార్లు ముఖ్యమంత్రి అయినా అంతా కలిపి 3 సంవత్సరాలు కూడా ఆ పదవిలో కొనసాగలేకపోయాడు. ఆయన్ని వదిలించుకోవడానికి అధిక సంఖ్యాకులైన ఆంధ్ర నాయకులు రాష్ట్రంలో మత కల్లోలాలు సృష్టించారు. అందులో ప్రధాన పాత్ర వహించింది వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న విషయం జగమెరిగిన సత్యమే. ఇది మీరు కూడా విశ్లేషించుకోవాలి. అంజయ్య ముఖ్యమంత్రి పదవిలో టి అంజయ్య అతి కష్టంగా 5-6 మాసాలు కొనసాగాడు. కొంతమంది వెంగళరావును కూడా తెలంగాణ వాడని అనుకుంటారు, అది వాస్తవం కాదు. వెంగళరావుని కూడా అనుకుంటారంట, కానీ వెంగళరావు అని అంటారు, తెలంగాణ వాడని అంటారు, కానీ అది వాస్తవం కాదంట. జలగం వెంగళరావు ఆయన మూలాలు తెలంగాణలో లేవు. కోస్తా ప్రాంతం నుండి వలస వచ్చిన వెంగళరావులో తెలంగాణ వ్యతిరేక వైఖరి స్పష్టంగా కనబడేది. అంతేకాకుండా తెలంగాణ ప్రాంతపు వ్యక్తులు ముఖ్యమంత్రులు అయినప్పుడల్లా ఈ ప్రాంతానికి అధికంగా నష్టమైంది. తెలంగాణ ప్రాంత వ్యక్తులు ముఖ్యమంత్రులు అయినప్పుడల్లా ఈ ప్రాంతానికి అధికంగా నష్టమైంది. మన తెలంగాణలో ఉన్నప్పుడే ఎక్కువ నష్టం జరిగిందంట. అంటే మనోళ్ళని తెలంగాణ ముఖ్యమంత్రులు అయినప్పుడు వీళ్ళని ఆట సాగనీయలేదు కదా. సో వాళ్ళని ఏదో ఒకటి చేసి దింపేయాలి అన్న కుట్రలో సంక్షోభం వాళ్ళు ఏర్పడుతుంటే దానివల్ల ప్రజలకు నష్టం ఎక్కువ జరిగింది ఈ టైంలోనే. ఈ విధంగా ఒక రాజకీయ వ్యవస్థలో అధిక సంఖ్యాకులు పెత్తందారీతనం కింద అల్పసంఖ్యాకులు నలిగిపోతారని అంబేద్కర్ ఇచ్చిన విశ్లేషణకు తెలంగాణ పరిస్థితి ఒక స్పష్టమైన ఉదాహరణ. 12th పాయింట్, తెలంగాణ సమస్యలో ఆర్థిక రాజకీయ అంశాలతో పాటు సాంస్కృతిక అంశాలు కూడా ఇమిడి ఉన్నాయి. తెలంగాణ వైతాళికుడు ప్రజాకవి కాళోజీ ఎప్పుడూ అనేవాడు, ఆర్థికంగా వెనుకబడిపోతే మళ్ళీ నిలదొక్కుకోవచ్చు, రాజకీయంగా నిర్లక్ష్యానికి గురైతే మళ్ళీ పైకి లేవచ్చు, కానీ సాంస్కృతిక గుర్తింపు చెరిగిపోతే అస్తిత్వాలే కోల్పోతాం. మనకు ప్రాబ్లం వచ్చింది కూడా ఇక్కడే. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు మొత్తం కోల్పోయినాం. మొత్తం అదే కల్చర్ పాటించినాము. ఆ కల్చర్కి సినిమాలు కూడా బాగా తోడై అదే కల్చర్ పాటించినాం. మన సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడ బాగా తొక్కివేయబడ్డాయి. 50 ఏళ్ళ సమైక్యాంధ్రలో తెలంగాణ భాష సంస్కృతులు నిరాదరణ, అవహేళనకు గురై కనుమరుగైపోతున్నాయి. చివరకు తెలంగాణ తన అస్తిత్వాన్ని కోల్పోయే దశకు చేరుకున్నది. ఈ విషయంలో కూడా అంబేద్కర్ సూత్రీకరణను అన్వయించుకోవాలి. ఈ రాష్ట్రంలో 2 భాషలు మాట్లాడే వాళ్ళు ఉంటే మెజారిటీ నిరంకుశత్వం వల్ల మైనారిటీ అణచివేతకు గురవుతుంది. మన దగ్గర జరిగింది. ఈ తర్కాన్ని ఇంకా కాస్త విపులీకరిస్తే ఒక రాష్ట్రంలో అందరూ ఒకే భాష మాట్లాడుతున్నప్పటికీ ఆ భాషలో మాండలిక వైవిధ్యాలు ప్రస్ఫుటంగా ఉంటే ఇక్కడ కూడా మెజారిటీ మైనారిటీ సమస్య తలెత్తుతుంది. తెలంగాణలో సరిగ్గా అదే జరుగుతుంది. తెలంగాణ మాండలికం ఎంత తీవ్రమైన అవహేళనకు గురి అయిందో ప్రతిరోజు సినిమాల్లో, టీవీల్లో చూస్తూనే ఉంటాం. తెలంగాణ వారు మాట్లాడే తెలుగు గురించి ఆంధ్ర ప్రాంతం వారికి కొన్ని విచిత్రమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఇక్కడ మాట్లాడే తెలుగు అసలు తెలుగే కాదని కొందరు కాకపోతే కల్తీ తెలుగు, నకిలీ తెలుగు, ఉర్దూమయమైన తెలుగు అని మరికొందరు అంటారు. సో 13th పాయింట్, ఇదే విషయంకి కంటిన్యూషన్గా 13th పాయింట్. ఇదే సందర్భంగా ఇట్లా తెలుగు మన తెలంగాణ భాషనే కాదని అన్న దాన్ని కంటిన్యూషన్ చేస్తూ ఇదే సందర్భంగా ఒక సంఘటనను ప్రస్తావించడం జరిగింది. 1968-69 1968-69లో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా నడుస్తున్నప్పుడు ఒక అనుభవం ఎదురైంది. ఆ రోజుల్లో జంధ్యాల పాపయ్య శాస్త్రి ఒక గేమ్లో ఒకవేళ తెలంగాణ ఏర్పడితే అది దక్షిణ పాకిస్తానం అవుతుంది అని రాశాడంట. జంధ్యాల పాపయ్య శాస్త్రి మనం గొప్పగా చెప్పుకుంటాం కదా, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు గొప్పవారు అని చెప్పేసి. ఆయన ఏమన్నాడంట, ఆ రోజుల్లో జంధ్యాల పాపయ్య శాస్త్రి ఒక గేమ్లో ఒకవేళ తెలంగాణ ప్రత్యేకంగా ఏర్పడితే అది దక్షిణ పాకిస్తానం అవుతుందంట తెలంగాణ ఏర్పడితే. అది అర్థం కాక కాళోజీ గారు ఏమన్నారంట, ఇంకో మిత్రుడు ఆయన దగ్గరికి వెళ్ళి శాస్త్రి గారు మీ బాధ ఏమిటి అని అడిగారంట. దానికి ఆయన సమాధానం ఇస్తూ ప్రత్యేక తెలంగాణలో తెలుగంతా భ్రష్టు పట్టిపోయి అది పూర్తిగా తౌరక్యాంధ్ర అవుతుంది, అంటే తుర్కాంధ్ర అవుతుందని అన్నాడంట. తౌరక్యాంధ్ర అంటే తుర్కలు మాట్లాడే ఉర్దూమయమైన తెలుగు అని ఆయన వివరించాడు. దానికి కాలేజీ వాళ్ళ టీం అంతా స్పందిస్తూ ఉర్దూ కేవలం తుర్కల భాషే కాదని అది ఒక సంపన్నమైన మధురమైన భారతీయ భాష అని చెప్పాము
వాళ్ళు చెప్పుకున్నారు వాళ్ళ కన్వర్జేషన్. అంతేగాక మతానికి భాష అవసరం కావచ్చు, కానీ భాషకు మతం అంటూ ఉండదని అన్నాము. ఒకవేళ ఉర్దూ ముస్లింల భాష అయితే ఇంగ్లీష్ ఏ మతం వారి భాష అవుతుంది అని క్వశ్చన్ మార్క్ వేసిండ్రు. అది కేవలం క్రైస్తవుల భాషే అని అనగలమా? అటువంటప్పుడు హిందువులది ఏ భాష అని చెప్పాలి? ఈ దేశంలో మాట్లాడే భాషలన్నీ హిందువుల భాషలు కావా? ఉర్దూ కూడా భారతదేశంలోనూ పుట్టి విస్తరించి అనేక భారతీయ భాషలను ప్రభావితం చేసి వాటితో ప్రభావితమైన భాషే కదా. నిజానికి తెలంగాణ వారి కంటే ఆంధ్ర ప్రాంతం వారు మాట్లాడే తెలుగులోనే ఎక్కువ ఉర్దూ పదాలు ఉంటాయి అని పాపయ్య శాస్త్రి గారికి వివరించే ప్రయత్నం చేశారు వాళ్ళ టీం, కాళోజీ గారి టీం. కానీ ఆయన నమ్మే పరిస్థితులు లేరు. అప్పుడు ఒక తెలుగు దినపత్రికను తీసి మొదటి పేజీలో ఉన్న ఒక హెడ్లైన్ను ఆయనకు చూపించాం. అది ఏముందంటే దానిలో నిజామాబాద్ నుండి ఐదుగురు ఖైదీల పరారీ అని ఉంది. ఇందులో జైలు, ఖైదీ, పరారీ అన్నీ ఉర్దూ పదాలే. దానికి శాస్త్రి గారు అట్లానా అన్నారంట. మా చర్చను కొనసాగిస్తూ శాస్త్రి గారితో మీ కవిత్వంలో కూడా ఉర్దూ పదాలు ఉన్నాయి అని అన్నాం. ఎక్కడా అని ఆయన ఆశ్చర్యంగా అడిగారు. అప్పుడు మేము పాపయ్య శాస్త్రి గారి రచనల నుండి కొన్ని ఉదాహరణలు చూపించాం. ఒక పద్యంలో పాపయ్య శాస్త్రి గారు రాసిన ఒక పద్యంలో రాజాజీ మున్నగు పెద్దలకు మా రాష్ట్రము మాటంటేనే బేజారెత్తును గుండె అని అన్నాడు. బేజారు అనేది ఉర్దూ పదమే కదా. అదేవిధంగా విజయశ్రీలో జెండా, పంక అనే పదాలను వాడాడు. ఇవి కూడా ఉర్దూ పదాలే కదా, జెండా, పంక అనేటివి. ఈ చర్చను మరింత కొనసాగిస్తూ మీరే కాదు చాలామంది సుప్రసిద్ధ తెలుగు కవులు అనేక ఉర్దూ పదాలను వాడినారు. ఉదాహరణకు గుర్రం జాషువా గారు ఫకీరుల ఆయన ఒక రచన ఉంది, ఫకీరుల బీదల శూన్యంలో అయిన పాత్ర అని రాశాడు. ఫకీరు అనే పదం ఉర్దూ పదమే కదా. ఇక మహాకవి శ్రీశ్రీ గారు మహాప్రస్థానంలో పారసీ భూయిష్టమైన ఉర్దూ పదాలను చాలా విరివిగా వాడారు. తారీఖులు, దస్తావేజులు, మతలబులు, కైఫియత్తులు, కదం, దగా మొదలగు పదాలు శ్రీశ్రీ కవిత్వానికి సౌందర్యంతో పాటు అమరత్వాన్ని కూడా ప్రస్తావించాయి. అండ్ ఇక వ్యవహార భాష విషయానికి వస్తే ఆంధ్ర ప్రాంతపు తెలుగువారు తెలంగాణ ప్రాంతపు తెలుగువారి కంటే ఉర్దూ పదాలను ఎక్కువగా విరివిగా వాడేవారు. ఈ వాస్తవానికి తెలుగు ప్రసార మాధ్యమాలు దర్పణం పడతాయి. తెలుగు వాడుక భాషలో మిళితమైన ఉర్దూ పదాలు కోకొల్లలు, కానీ అవి ఉర్దూ పదాలే